స్టార్ట్ రికార్డింగ్. ఎస్ అయింది. సరే అయితే ఇప్పుడు మరో టాపిక్ చెప్పుకుందాం అమ్మా. అదేంటంటే ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, విటమిన్స్ గురించి చెప్పుకున్నాం కదా. విటమిన్స్ తర్వాత మినరల్స్. మన బాడీకి అవసరమైనటువంటి మినరల్స్ ఏంటి అంటే ఖనిజ మూలకాల గురించి వివరించండి అంటాడు. మానవ శరీరానికి ఉపయోగపడేటటువంటి ఖనిజ మూలకాల గురించి వివరించండి అంటాడు. ఇప్పుడు అది చెప్పే ముందుగా ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడు మనం దాని గురించి చెప్పుకుందాం. ఒకసారి చూడండి వీడియో. డెఫిషియన్సీ డిసీజెస్. వీడియో కనిపిస్తుందమ్మా మీకు? जहान इस वीडियो में हम लोग देखेंगे क्लास 6 साइंस का जो चैप्टर 2 है उसमें ना कुछ डेफिशिएंसी डिसीजेस दिए हुए हैं, बीमारियां जो जैसे हमारी बॉडी में विटामिन्स की मिनरल्स की कमी की वजह से कुछ बीमारी। చూడమ్మా ఇక్కడ ఒక లెసన్ లో ఒక్కొక్క టేబులర్ ఫార్ములా ఉంది చూడండి. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది, లాస్ ఆఫ్ విజన్. అలాగే సిమ్టమ్స్ ఏముంటాయి, పూర్ విజన్, లాస్ ఆఫ్ విజన్ ఇన్ డార్క్నెస్, అంటే నైట్ బ్లైండ్నెస్ అంటే తెలుసు కదా. నైట్ బ్లైండ్నెస్ అంటే ఏంటి, రే చీకటి. రే చీకటి అంటారు. ఆ రే చీకటి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే విటమిన్ ఏ అనేది డెఫిషియన్సీ అన్నమాట. నెక్స్ట్ వన్ విటమిన్ బి1. విటమిన్ బి1 అనేది వీక్ మజిల్స్ అండ్ వెరీ లిటిల్ ఎనర్జీ టు వర్క్. అంటే పని చేయడం కోసం చాలా తక్కువ ఎనర్జీ మాత్రం ఉంటుంది, అంటే శక్తి లేకుండా అనిపిస్తుంటది అనమాట. దాన్ని విటమిన్ బి1 డెఫిషియన్సీ వల్ల సమస్య వస్తూ ఉంటది. దీని వల్ల వచ్చేటువంటి వ్యాధిని ఏమని పిలుస్తారంటే బెరిబెరీ వ్యాధి అంటారు. ఆల్రెడీ దాని గురించి చెప్పుకున్నాం. అలాగే విటమిన్ సి చూడండి, స్కర్వీ డిసీజ్. స్కర్వీ డిసీజ్ అని వస్తుంది. ఈ స్కర్వీ డిసీజ్ లో బ్లీడింగ్ గమ్స్, అంటే గమ్స్ నుంచి అంటే పంట చిగురు నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటది, అంటే రక్తం వస్తూ ఉంటది అనమాట. ఆ రక్తం రావడం అలాంటి సమస్యలన్నీ కలుగుతుంటాయి. అది విటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అలాగే విటమిన్ డి చూడండి, టేబులర్ ఫార్మ్ రాసుకుంటున్నాను చూడండి. ఈ టేబులర్ ఫార్మ్ ఎరికించుకోండి, అలా నోట్ చేసుకోండి. విటమిన్ డి అనేది బోన్స్ బికమ్ సాఫ్ట్ అండ్ బెంట్. బోన్స్ ఏమవుతాయి, సాఫ్ట్ అయిపోతాయి, విరిగిపోతుంటాయి. ఆ సమస్య వల్ల కలిగేటువంటి వ్యాధి ఏమంటామంటే రికెట్స్ అంటారు. అందువల్ల ఈ రికెట్స్ రాకుండా చేసే విటమిన్ కాబట్టి దీన్ని యాంటీ ర్యాకెటిక్ విటమిన్ అంటారు. యాంటీ ర్యాకెటిక్ విటమిన్ అంటారు. ఇవి విటమిన్ డి గురించి. అలాగే మినరల్స్ లో కాల్షియం ఉంటుంది కదా. మనం చూడండి, ఎక్కువగా మనం ఆరోగ్యవంతంగా మనం నీరసంగా ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఆయన ఏం చెప్తాడు, రోజు కూడా ఒక గ్లాస్ పాలు తాగమ్మా అంటాడు. ఎందువల్ల అంటాడు, పాలలో అనేకమైనటువంటి మినరల్స్ ఉంటాయి. వాటిలో ముఖ్యమైనది ఏంటి అంటే కాల్షియం మినరల్. కాల్షియం, ఈ కాల్షియం అనేది మనకు చాలా యూస్ఫుల్ అనమాట. దీనిలో ఇది ఎందుకు మనకు వస్తుంది అంటే మన బోన్స్ ని కానీ లేదా పళ్ళను కానీ అభివృద్ధి పరచడం కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. మన పళ్ళు మరియు బోన్స్ అనేవి బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా డెవలప్ అవడం కోసం ఈ బోన్లు కానీ అంటే ఈ విటమిన్ కాల్షియం అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. దానికోసం ఏం చేయాలి, మనం పాలు కానీ లేదా మునక్కాళ్ళు అంటారు కదా, ఈ మునక్కాళ్ళు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటుంటే కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా రెక్టిఫై అవుతుంటాయి. ఇదో రకమైన మినరల్. అలాగే మరో మినరల్ కూడా ఉంటుంది, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. అదేంటి అంటే మనకు గొంతు దగ్గర ఓ పెద్ద లావుగా వచ్చే వ్యాధి గురించి ఒకసారి చెప్పాను. దాని గురించి తెలిసి గుర్తుందా మీకు ఎవరికైనా? గొంతు దగ్గర ఇంత లావు అయిపోద్ది అని చెప్పాను. వెరీ గుడ్, థైరాయిడ్ వ్యాధి. థైరాయిడ్ వ్యాధి, ఈ థైరాయిడ్ అనే సమస్య వచ్చినప్పుడు వచ్చే వ్యాధి పేరు ఏం పేరు, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. థైరాయిడ్ గ్రంథి నుంచి ఒక స్రావం వస్తుంది, ఆ స్రావాన్ని థైరాక్సిన్ అంటారు. ఈ థైరాక్సిన్ హార్మోన్ తగ్గిపోవడం వలన వచ్చే వ్యాధిని ఏమని పిలుస్తారు, హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అని 2 రకాలు ఉంటాయి కదమ్మా. హైపోథైరాయిడిజం అంటే థైరాక్సిన్ అనేది హార్మోన్ అనేది తగ్గిపోవడం. అదే హైపర్ థైరాయిడిజం అంటే ఆ థైరాక్సిన్ హార్మోన్ అనేది పెరిగిపోవడం. ఈ విధంగా 2 రకాలు జరుగుతుంటాయి. ఇలా కాకుండా థైరాక్సిన్ ఉత్పత్తి తగ్గిపోద్ది. థైరాక్సిన్ ఉత్పత్తి తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఐరన్ మూలకం అనేది మన ఆహారం ద్వారా తీసుకోకపోవడం అనమాట. అందువల్ల ఏం చేయాలి, మనం ఐడైజ్డ్ సాల్ట్ వాడుతూ ఉండాలి. ఐడైజ్డ్ సాల్ట్ అంటే ఐడిన్ కలిపినటువంటి సాల్ట్ అనమాట. ఈ ఐడిన్ కలిపినటువంటి సాల్ట్ ఎప్పుడైతే వాడామో మనకు కావాల్సిన ఐడిన్ అనేది మన శరీరానికి అందుతూ ఉంటుంది. అప్పుడు ఐడిన్ అనేది మన థైరాయిడ్ గ్రంథికి అందుతుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ హార్మోన్ అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాక్సిన్ హార్మోన్ తగ్గిపోతే థైరాయిడ్ గ్రంథి లావుగా అయిపోతుంది. ఆ వ్యాధినే గాయిటర్ వ్యాధి అంటారు. గాయిటర్ లేదా సింపుల్ గాయిటర్ అని చెప్పుకున్నాం.
లాస్ట్ సెమిస్టర్ లో చెప్పాను నేను ఆల్రెడీ. సింపుల్ గాయిటర్ అంట. సింపుల్ గాయిటర్ రాకుండా ఉండాలి అంటే మనకు ఉపయోగపడే మూలకం ఏది అంటే ఐడిన్. అలాగే ఇంకోటి కూడా చూడండి, అంటే మనం కాల్షియం గురించి చెప్పుకున్నాం, అలాగే ఐడిన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి ఎక్కువ ఉపయోగపడేటటువంటి మూలకం ఏది అంటే ఐరన్. ఇంతకుముందు చెప్పాను కదా, ఎక్కువగా తోటకూరలోని ఇలాంటి ఆకుకూరలో ఎక్కువగా ఐరన్ ఉంటుందని చెప్పాను కదా. అందులో ఈ ఐరన్ అనేది మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంటుంది. ఐరన్ సాధారణ ఎందుకు పనికి వస్తుంటది? ఎర్ర రక్తాలు అనేవి ఏర్పడాలి అంటే తప్పనిసరిగా ఐరన్ అనేది ఉండాలి. మన మన హీమోగ్లోబిన్ లో ఉండేటటువంటి హీమోగ్లోబిన్ అనే 2 ప్రోటీన్లు ఉన్నాయి కదా, హీమో అండ్ గ్లోబిన్. హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. గ్లోబిన్ అనే ప్రోటీన్ కి హీమ్ అంటే ఐరన్ అతుక్కొని ఉంటది కాబట్టి దాన్ని హీమోగ్లోబిన్ అని పిలుస్తారు. ఈ హీమోగ్లోబిన్ అనేది తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏమంటాం దాన్ని? ఎనీమియా లేదా రక్తహీనత అని పిలుస్తారు. మన రక్తం తగ్గిపోయింది అంటాం కదా. సాధారణంగా జెంట్స్ కి అయితే ఎంత శాతం రక్తం ఉండాలి? హీమోగ్లోబిన్ ఎంత శాతం ఉండాలి చెప్పండి? లేడీస్ కి అయితే ఎంత ఉండాలి? లేడీస్ కి అయితే ఎంతమ్మా? జెంట్స్ అయితే 13-14 సార్. మామూలుగా జెంట్స్ కి అయితే కనీసం 12.5 నుంచి 13.5 హీమోగ్లోబిన్ లెవెల్ ఉండాలి. అలాగే అమ్మాయిలకి అయితే 11.5 నుంచి 12.5 ఉండాలన్నమాట. ఆ విధంగా ఉంటే హీమోగ్లోబిన్ లెవెల్ అనేది రక్తం కరెక్ట్ గా ఉన్నట్టు. లేకపోతే రక్తహీనత లేదా రక్తం తగ్గిపోవడం అని పిలుస్తారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? తప్పనిసరిగా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి మెటీరియల్స్ ని ఎక్కువ తింటూ ఉండాలన్నమాట. ఇది మినరల్స్. ఈ మినరల్స్ అనేవి మనకు యూస్ఫుల్ అవుతుంటాయి. వీటితో పాటు ఇప్పుడు చూడండి, ఇంకో పాయింట్ కూడా చెప్తాను మీకు. అదేంటంటే హీమోగ్లోబిన్ లో ఐరన్ ఎలాగైతే ఉందో మనలో మనకి మొక్కలు ఉంటాయి కదా, మొక్కల్లో కూడా ఒక ప్రత్యేకమైన వర్ణకం ఉంటది. ఆ వర్ణకం పేరు ఏం పేరు? మొక్కల్లో ఉండే వర్ణకం, ఆకుపచ్చని వర్ణకం పేరు బాటనీ సార్ చెప్పి ఉంటారు మీకు. అవునమ్మా, క్లోరోఫిల్. ఆ బాటనీ సార్ అనగానే బాటనీ సార్ వచ్చారు. బాటనీ చెప్తున్నాను సార్. ఓకేనా? ఈ విధంగా మనం ఎప్పుడైనా సరే హీమోగ్లోబిన్ అనేది దానిలో ఐరన్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఈ క్లోరోఫిల్ అంటే ఈ మొక్కల్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఉంది కదా, ఆ క్లోరోఫిల్ లో కూడా ఒక మూలకం ఉంటది. ఆ మూలకం పేరు చెప్పండి ఎవరైనా? క్లోరోఫిల్ లో ఉన్నటువంటి మూలకం అమ్మా? వెరీ గుడ్, కరెక్ట్ అమ్మా, కరెక్టే. మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అనేది దీనిలో ఉన్నటువంటి, అంటే ఈ ఆకుపచ్చగా ఉన్నటువంటి వర్ణకమైనటువంటి హీమోగ్లోబిన్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పదార్థం అన్నమాట. ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ సెట్ లో ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్లు చాలా ఎక్కువ వస్తుంటాయి ఆ సెట్ లో, అందులో రెండు కూడా చెప్తున్నాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక చిన్న వీడియో మీకు చూపిస్తాను. ఆ వీడియో ఒకసారి చూడండి. మరొక వీడియో మీకు చూపిస్తాను, అదొకసారి చూడండి. ఓకే, ఇవి విటమిన్స్ అండ్ మినరల్స్ గురించి చెప్తాడు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చూడండి. कोई भी ऑर्गेनिक कंपाउंड जो बॉडी की ग्रोथ, उसकी डेवलपमेंट, उसकी इम्यूनिटी बनाए रखने या उसकी न्यूट्रिशनल वैल्यू सेटिस्फाई करने में मदद करता है, वो ऑर्गेनिक कंपाउंड जो है विटामिन है। ठीक है, विटामिन्स जो है वो बॉडी हमारी कंप्लीटली खुद से सिंथेसाइज नहीं कर सकती। सारे विटामिन्स हमारी बॉडी खुद नहीं बना सकती, इसीलिए स्मॉल अमाउंट्स में इन्हें कंज्यूम करना फूड प्रोडक्ट्स के अंदर हमारे लिए बहुत ही एसेंशियल होता है। विटामिन्स दो तरह के होते हैं, फैट सॉल्युबल एंड वाटर सॉल्युबल। फैट सॉल्युबल विटामिन्स वो होते हैं जो पानी में डिसॉल्व नहीं होते। ठीक है ना, अगर आप फैट सॉल्युबल विटामिन्स लेते हैं तो वो पानी में क्या है, घुलते नहीं है। फैट सॉल्युबल विटामिन्स है के, ई, डी एंड ए। ये चारों विटामिन्स क्या है, फैट सॉल्युबल। और बी और सी है वाटर सॉल्युबल विटामिन्स। अब इनका फर्क क्या होता है कि अगर फैट सॉल्युबल विटामिन्स आपकी बॉडी में एक्सेस में हो जाएं तो ये नुकसानदेह है। ठीक है ना, क्योंकि हमारी बॉडी से यूरिन के थ्रू ये बाहर नहीं आ सकते पानी में मिक्स होकर। ठीक है,
वाटर सॉल्युबल अगर विटामिन बाय चांस आपकी बॉडी में ज्यादा भी हो जाए, एक्सेस भी हो जाए, तो ये यूरिन के थ्रू बॉडी से बाहर आ जाता है। ठीक है, अब इसका हम दूसरा एंगल देखते हैं। फैट सॉल्युबल विटामिन्स आपकी बॉडी में रहते हैं क्योंकि ये पानी के साथ बाहर नहीं आते, तो इनको बार बार कंज्यूम करने की जरूरत नहीं पड़ती फ्रीक्वेंटली। लेकिन बी और सी जो कि वाटर सॉल्युबल है, ये बॉडी से जल्दी से रिमूव हो जाते हैं, तो इसीलिए इन्हें फ्रीक्वेंटली कंज्यूम करने की जरूरत पड़ती है। ठीक है, सो दीज आर टू टाइप्स ऑफ vitamins, fat soluble and water soluble. Let's get started with our first vitamin, that is vitamin K. तो सबसे पहले जिस विटामिन के बारे में हम पढ़ने वाले हैं वो है विटामिन के। एंड इसका ये देखो, ये इसका नीचे जो दिया है ये केमिकल नेम है, जिसके बारे में मैं कह रही थी कि हम पूछ सकते हैं कि ये कौन सा विटामिन होता है नाम देकर। तो इसका नाम है फाइलोक्विनोन। ठीक है, ये इसका नाम है, साइंटिफिक नेम कह सकते हैं, केमिकल नेम कह सकते हैं। सबसे पहले देख लेते हैं अगर विटामिन के हमारी बॉडी में चाहिए तो हमें क्या क्या चीजें खानी चाहिए या सोर्सेस क्या क्या है। ग्रीन लीफी वेजिटेबल्स। अब आपके डॉक्टर्स को, आपकी मम्मी को अक्सर कहते सुना होगा भाई हरी सब्जियां खाया करो, तो वो क्यों कहते हैं आप देखना, मैक्सिमम फर्स्ट एंड मोस्ट इंपॉर्टेंट फंक्शन इज हेल्प ब्लड क्लॉटिंग, प्रिवेंट्स ओवर ब्लीडिंग। ठीक है, अगर विटामिन के हमारी बॉडी में पर्याप्त है तो ब्लड क्लॉट होने के, आपने देखा होगा जैसे यहाँ पिक्चर में देखिए खून बहता है, थोड़ी देर बाद ऑटोमेटिकली इट स्टॉप्स। ठीक है, बहुत मेजर किसी को चोट लगी हो वो अलग बात है, बहुत गहरा घाव हो, अनकंट्रोल्ड ब्लीडिंग फ्रॉम वुंड ड्यू टू डिफिकल्टी इन क्लॉटिंग, ये मैंने आपको पहले भी बताया है, विटामिन के कम होगा तो क्लॉटिंग नहीं होगी, एक्सेस से लिवर डैमेज का। ठीक है, और इसका जो नाम है साइंटिफिक वो है टोकोफेरॉल। ठीक है, विटामिन ई का नाम क्या है, टोकोफेरॉल, और इसे ब्यूटी विटामिन भी कहा जाता है। तो क्वेश्चन ऐसे भी आ सकता है कि विच विटामिन इज नेम्ड एज ब्यूटी विटामिन। ठीक है, सोर्स क्या क्या है, ग्रीन लीफी वेजिटेबल्स अगेन, या आप देखेंगे कि हरी सब्जियां जो है वो बहुत ही ज्यादा रिच होती हैं विटामिन में। ठीक है, तो इसे अपनी डाइट में ऐड जरूर करना चाहिए, एंड दे आर लो इन फैट, सो इवन इफ यू आर एमिंग फॉर वेट लॉस दे आर वेरी गुड। ठीक है, सो ग्रीन लीफी वेजिटेबल्स यहाँ पर सबसे पहला आपको यहाँ बीच में दिख रहा है होल व्हीट। जैसे होल व्हीट क्या होता है, जिसमें अनाज होता है। ठीक है, होल व्हीट ब्रेड होती है, चाहे होल व्हीट पास्ता भी होता है। सीरियल्स, नट्स, स्प्राउट्स। स्प्राउट्स आप देखते हैं घर में क्या होता है ना, दाल भिगो कर रखते हैं, ठीक है ना, ओवरनाइट, फिर उसमें से वो वाइट वो कहते हैं उसको फूट जाती है, जब वो सफेद सफेद सा उसमें से निकल आता है तो कहते हैं स्प्राउट हो गई है, स्प्राउट दालें। एग योग यानी अंडे का जो येलो पार्ट होता है वो, ये सब चीजें विटामिन ई में क्या होती हैं, बहुत रिच होती हैं। क्लियर है, विटामिन ई का नाम क्या है और कौन कौन सी सोर्सेस से हमें विटामिन ई मिल सकता है। नेक्स्ट, फंक्शंस क्या क्या है विटामिन ई के। सबसे पहले मेंटेन्स नॉर्मल कंडीशन ऑफ सेल्स एंड हेल्दी स्किन एंड टिश्यूज। ये हमारी स्किन को अच्छा रखने में मदद करता है, टिश्यूज को हेल्दी रखने में मदद करता है। ठीक है ना, नॉर्मल जो हमारी सेल की वर्किंग है, जो हमारी बॉडी बहुत सारे सेल्स से बनी हुई है, मिलियंस एंड जिलियंस सेल्स से, उनकी प्रॉपर वर्किंग में मदद करता है। प्रोटेक्ट रेड ब्लड सेल्स। आपको पता है हमारी बॉडी में आरबीसीज होते हैं, रेड ब्लड सेल्स, जो ऑक्सीजन कैरी करने का काम करते हैं फ्रॉम हार्ट टू होल बॉडी, ऑक्सीजनेटेड ब्लड लेकर जाते हैं। ठीक है ना, तो रेड ब्लड सेल्स को ये प्रोटेक्ट करता है। एंटीऑक्सीडेशन करता है। एंटीऑक्सीडेशन का मतलब क्या होता है, antioxidations are substances that may protect your cells against the effects of free radical molecules produced when your body break down food or is exposed to tobacco smoke and radiation। अब क्या होता है, आपने कई बार सुना होगा ग्रीन टी जो होती है ना वो एंटीऑक्सीडेंट होती है। ठीक है, बेरीज जो होती है वो एंटीऑक्सीडेंट्स होती है। सो बेसिकली एंटीऑक्सीडेंट्स होता क्या है, जब हमारी बॉडी जो है फूड को ब्रेक डाउन करती है ना, तो उस टाइम पर बहुत सारे फ्री रेडिकल्स जनरेट होते हैं। ठीक है, ये फ्री रेडिकल्स हमारे सेल्स को डैमेज कर सकते हैं। अगर हमारी बॉडी इनके एक्सपोज में सेल्स इनके एक्सपोज में है फ्री रेडिकल्स के, तो वो क्या कर सकते हैं, हमारी बॉडी के सेल्स को डैमेज कर सकते हैं। तो उससे बचाने का काम जो है विटामिन ई करता है। ठीक है, स्मोकर्स जो होते हैं, टोबैको जो कंज्यूम करते हैं, उनके में फ्री रेडिकल्स बॉडी में ज्यादा जनरेट होते हैं। ठीक है, तो इन सब चीजों से प्रोटेक्ट करने का काम क्या करता है विटामिन ई। एनहांस करता है इम्यूनिटी को, इम्यूनिटी बढ़ाता है ताकि बीमार आप जल्दी जल्दी ना पड़े। अब जैसे कि मैंने आपको बताया था विटामिन ई बहुत सारे ब्यूटी प्रोडक्ट्स में मिलेगा। ये एक बहुत ही फेमस ब्रांड द बॉडी शॉप की एक क्रीम है जिसके अंदर देखिए सबसे मेन कंटेंट क्या लिखा हुआ, विटामिन ई। तो इसके थ्रू आपको याद रखना है कि इट्स अ ब्यूटी विटामिन।
नेक्स्ट मूव ऑन टू द सिम्टम्स ऑफ डेफिशिएंसी एंड सिम्टम्स ऑफ एक्सेस। अगर ये बॉडी में कम हो जाए या ज्यादा तो क्या क्या प्रॉब्लम्स आती है वो भी देख लेते हैं। अगर ये बॉडी में कम है तो एनीमिया, एनीमिया का मतलब क्या होता है, आरबीसीज की बॉडी में कमी होना, खून की कमी होना जिसको आप कहते हैं वो एनीमिया है। बच्चों में एनीमिया की प्रॉब्लम हो सकती है विटामिन ई की कमी से, और एडल्ट्स में वीकनेस, फटीग, थकान, ये सब हो सकता है। ठीक है, अगर ये एक्सेस हो जाए तो लो थायरॉक्सिन लेवल, लो थायरॉक्सिन लेवल, थायराइड के बारे में आई थिंक आप सभी ने सुना होगा, बहुत ही कॉमन डिसीज है। हमारा एक हार्मोन होता है, ठीक है ना, थायराइड ग्लैंड होता है जो एक हार्मोन सिक्रीट करता है जिसको हम थायरॉक्सिन कहते हैं। ठीक है, तो यानी क्या होता है, हमारा जो थायरॉक्सिन लेवल है वो कम हो जाता है, यानी हमारा ग्लैंड थायरॉक्सिन जो है वो कम प्रोड्यूस करना शुरू कर देता है अगर विटामिन एक्सेस हो जाए। फर्टिलिटी डिसीजेस यानी कंसीव करने में प्रॉब्लम होना, ठीक है ना, वो फर्टिलिटी डिसीजेस विटामिन ई के एक्सेस से हो सकती हैं। हेडेक, डिजीनेस, फटीग विटामिन ई के एक्सेस से हो सकता है। स्टमक में डिस्कम्फर्ट होना और पुअर एपेटाइट होना यानी भूख न लगना, ये सब सिम्टम्स हो सकते हैं अगर आपकी बॉडी में विटामिन ई ज्यादा है। नाउ आफ्टर विटामिन ई लेट्स मूव ऑन टू द नेक्स्ट विटामिन, दैट इज विटामिन डी। ठीक है, विटामिन डी के बारे में भी आप लोगों ने बहुत कॉमनली सुना होगा, कहते हैं धूप में बैठने से विटामिन डी मिलता है। ठीक है, इसे सनशाइन विटामिन भी कहा जाता है। ठीक है, इट्स अनदर नेम है सनशाइन विटामिन और इसका साइंटिफिक नेम है कैल्सीफेरॉल। ठीक है, सो विटामिन डी का साइंटिफिक नेम है वो है कैल्सीफेरॉल और इसका जो अदर नेम है वो है सनशाइन विटामिन। तो आपका इस क्वेश्चन ऐसा भी आ सकता है कि विच विटामिन इज कॉल्ड सनशाइन विटामिन। ठीक है, सोर्स क्या क्या है विटामिन डी का, एग योग, कॉड लिवर ऑयल। यहाँ एग योग का मतलब क्या है, वही अंडे का येलो वाला पार्ट, दैट इज एग योग। कॉड लिवर ऑयल, कॉड लिवर ऑयल क्या होता है, आपने देखा होगा 7 सीज के कैप्सूल्स आते थे छोटे होते, येलो येलो कैप्सूल्स आते हैं जेलेटिन वाले, दैट इज कॉड लिवर ऑयल। ठीक है ना, कॉड लिवर ऑयल बेसिकली फिश ऑयल होता है। ठीक है, फिश खाने से आर स्किन ऑल्सो प्रोड्यूसेस विटामिन डी व्हेन एक्सपोज टू सनलाइट। ठीक है, तो अंडे का येलो पार्ट खाने से, कॉड लिवर ऑयल लेने से, मच्छी खाने से, इन सब से विटामिन डी मिलता है। और उसके अलावा हमारी विटामिन डी बॉडी खुद भी प्रोड्यूस कर पाती है अगर हम सनलाइट से एक्सपोज हो। ठीक है, इसका मतलब ये नहीं कि आप पूरा दिन धूप में बैठे रहें और टैन हो जाएं या स्किन डिसीजेस करा लें। कुछ टाइम अर्ली मॉर्निंग सनलाइट में बैठने से क्या है, विटामिन डी बॉडी को मिलता है या बॉडी सिंथेसाइज करती है विटामिन डी। सो दिस इज ऑल अबाउट सोर्सेज ऑफ विटामिन डी। नाउ लेट्स मूव ऑन टू द फंक्शंस ऑफ विटामिन डी। क्या फंक्शंस है विटामिन डी के, helps the body absorb and utilize calcium and phosphorus so as to maintain bones, teeth and brain health। ठीक है, जितना भी आपकी बॉडी का बोन स्ट्रक्चर है यानी जो हड्डियों से 206 हड्डियां हमारी बॉडी में हैं, उन्हें सपोर्ट करने के लिए विटामिन डी की जरूरत होती है ताकि उनमें प्रॉपर कैल्शियम फॉस्फोरस जो है वो एब्जॉर्ब हो सके। ठीक है, उनकी बोन हेल्थ बनाए रखने के लिए कैल्शियम और फॉस्फोरस की जो जरूरत है वो उसमें एब्जॉर्ब हो सके, उसके लिए विटामिन डी की जरूरत होती है। ठीक है, मेंटेन नॉर्मल कैल्शियम लेवल इन ब्लड, हमारे ब्लड में जितना रिक्वायर्ड कैल्शियम लेवल है वो मेंटेन रहे, इसके लिए भी विटामिन डी की जरूरत पड़ती है। Now let's see what are the deficiencies and symptoms of excess of vitamin D। यानी अगर हमारी बॉडी में डेफिशिएंसी है विटामिन डी की तो क्या होगा, और अगर एक्सेस है तो क्या होगा। ठीक है, अगर बच्चा है कोई तो उसमें रिकेट्स की बीमारी हो सकती है। क्या होता है डेफिशिएंसी होने से विटामिन डी से, रिकेट्स में नॉक्ड नीज। नॉक्ड नीज क्या होता है, आपने बच्चे देखे होंगे बहुत जो कमजोर होते हैं, उनकी जो ये गोडे होते हैं ना ये अंदर की तरफ झुके हुए होते हैं। ठीक है, टांगों में बहुत वीक टांगे होती हैं और ये गोडे जो है वो अंदर की तरफ झुके होते हैं, दैट इज कॉल्ड रिकेट्स। इसे इंग्लिश में नॉक्ड नीज भी कहते हैं, यानी जो घुटने हैं दोनों वो एक दूसरे की तरफ थोड़े से टिल्टेड होते हैं, वो होता है रिकेट्स। एडल्ट्स में क्या हो सकता है, ऑस्टियोमलेशिया और ऑस्टियोपोरोसिस। ठीक है, ऑस्टियोमलेशिया और ऑस्टियोपोरोसिस में ज्यादा फर्क नहीं है, दोनों में क्या है, बोन डेंसिटी जो है वो ज्यादा इफेक्ट होती है, बोन डेंसिटी। ऑस्टियोमलेशिया, మేడం గారు నమస్తే మేడం గారు, వెల్కమ్ వెల్కమ్ మేడం గారు, జయ మేడం గారు. సార్ థ్యాంక్ యూ ఓకే. సార్. చిన్న రిక్వెస్ట్ చెప్పండి మేడం. సార్, సోమేశ్వరి ఉందా సార్ మీ క్లాస్ లో? సోమేశ్వరి ఉందండి? అమ్మ సోమేశ్వరి ఉన్నావా నువ్వు? సోమేశ్వరి ఉంది సార్. ఒకసారి చెప్పు మేడం గారు క్లాస్ మాట్లాడు. లేదు సార్, ఉంది సార్. ఏంటమ్మా? ఉంది సార్. అమ్మ సోమేశ్వరి, నీకు సెకండ్ సెమిస్టర్ లో కూడా అన్ని సబ్జెక్ట్స్ ఉండిపోయాయి, వాటికి కట్టలేదు, రిజిస్టర్ చేసేనా మరి? మేడం సోమేశ్వరి క్లాస్ లో లేదు మేడం. ఈరోజు ఇంకా రాలేదు మేడం సోమేశ్వరి. ఏంటమ్మా?
సోమేశ్వరి క్లాస్ రాలేదు ఏం మేడం సార్? ఈ రోజు రాలేదు మేడం క్లాస్ కి సోమేశ్వరి. ఆహా, అసలు వాయిస్ వినబడట్లేదు సార్. ఈ రోజు సోమేశ్వరి క్లాస్ రాలేదు మేడం. అమ్మ మ్యాగీ అని వస్తుంది అమ్మాయి సార్ కదా నేను అక్కడికే సోమేశ్వరి. వస్తాను, ఉండండి. సోమేశ్వరి మ్యాగీ అని వస్తుంది కదా తనే కదా. ఆ వాయిస్ వినబడట్లేదు. వాయిస్ మేడం లేదు ఇక్కడే సార్. రండి. అమ్మాయి మేడం గారు మాట్లాడతారు, మాట్లాడండి. అది ఆపేయండి దాన్ని. మేడం ఈ రోజు సోమేశ్వరి క్లాస్ రాలేదు మేడం. ఓకే ఓకే, సోమేశ్వరి క్లాస్ రాలేదా? నేను కాల్ చేసి చెప్తాను ఈ మేడం. శ్రావణి మాట్లాడుతున్నా మీరు మేడం శ్రావణి పెట్టమన్నారు మాట్లాడిందా? అవును, శ్రావణి కూడా మాట్లాడాలి. శ్రావణి ఉందా? ఉంది తనే మాట్లాడుతుంది. శ్రావణి సార్ నేను సోమేశ్వరికి కాల్ కాదు కదా ఫస్ట్ నువ్వు మాట్లాడు మేడం గారితో. నీది కూడా డౌట్ ఉందట. జే శ్రావణి మాట్లాడు. నేను కాదు మేడం. జే శ్రావణి ఎవరు మరి? మేడం అమ్మాయి అసలు ఏ క్లాస్ కి రాదు మేడం. అమ్మాయి ఎవరికి అందుబాటులో ఉండదు మేడం. ఫోన్ అది ఉండదు మేడం. శ్రావణి కూడానా? అవును మేడం, శ్రావణియే మేడం. అంటే ఆ అమ్మాయి తప్పు సబ్జెక్ట్స్ ఇచ్చిందమ్మా. ఫోర్త్ సెమ్ లో తనకి అన్నది కదా మేడం ఆ రోజు ఫీజు డబ్బులు లేవు తర్వాత ఎప్పుడో కట్టుకుంటాను అన్నది కదా మేడం. అదే ఎఫ్సి బాటనీకి కట్టింది, కానీ ఫోర్త్ సెమ్ వచ్చి ఎఫ్సిలో కెమిస్ట్రీ ఉందిరా తనది. అయితే మర్చిపోయి ఉంటది మేడం నాకు తెలిసి. తప్పు చదువుకొని వచ్చింది అనుకో పరీక్షకి. అది కరెక్ట్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా చేస్తాం కానీ ఫీజు రిజిస్టర్ చేసేస్తాను, కానీ తన సబ్జెక్ట్స్ తెలియాలి కదా ఏం పోయాలని. మేడం ఎగ్జామ్స్ కి వచ్చినప్పుడు చెప్తాం మేడం మేమైతే. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కాదమ్మా ముందైతే చదువుకుంటది కదా తను. సార్ అమ్మాయి ఎవరితో కాంటాక్ట్ లో ఉండదు సార్. అవునా? మొన్న మీరే కదా సార్ నేమ్స్ కోసమే అమ్మాయి డీటెయిల్స్ కోసమే 4 రోజులు ట్రై చేశారు సార్. అమ్మాయి దొరకదు. తను నిజమా కొంచెం కష్టం సార్. ఎలాగోలా పట్టుకోరా కొండాజీ. మేడం క్లాస్ లో 4 ఉన్నారండి. మోహిని ఇలాంటి వాళ్ళందరినీ అసలు ఎప్పుడు దొరకరు మేడం. ఎంత పట్టుకున్నా ఫోన్ లిఫ్ట్ చేస్తారు, అందుబాటులో ఉండరు. మోహిని నేను క్లాస్ వచ్చింది ఈ రోజు రాలేదు అని వచ్చింది. శ్రావణి మేడం కనుక్కుంటాం మేడం. శ్రావణి ఫ్రెండ్ ఎవరు కొనికిరా? క్లాస్ లో ఎవరున్నారు మేడం? అందరూ మాట్లాడుతామండి, కాకపోతే తను కాంటాక్ట్ లో ఎవరికి ఉండదండి. వాట్సాప్ నెంబర్ అది ఇచ్చి మేము మామూలు పేరెంట్స్ కాల్ చేసి అడుగుతాం. అంటే ఊర్లో దగ్గర ఊర్లో ఎవరైనా ఉన్నారా? తన ఊరు దగ్గరలో ఎవరైనా ఉంటే మనకు లాస్ట్ డేట్ అయిపోతుంది రేపటితోనే. రేపటి నుండి ఫైన్ తో కదా. రేపటి నుంచి ఫైన్, ఈ రోజే లాస్ట్ కదా, అందుకని వాళ్ళు ఎవరో ఒకసారి అర్జెంట్ మేడం గారు ఫోన్ చేయమనండి. అలాగే మేడం. మరి సోమేశ్వరి సంగతి ఏంటి లిఖిత? తను లిఫ్ట్ చేస్తాను మేడం, ఫోన్ అవుతుందండి. మేడం నేను కాల్ చేస్తున్నాను మేడం సోమేశ్వరికి. చెయ్యమ్మా, చేసి మేడం గారు ఫోన్ చేయమని చెప్పి. సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ. పెద్ద సౌండ్ కదా. ఓకే ఒకసారి చూడండి అమ్మా, ఇదేంటో ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, రికెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూడండి ఆస్టియోపోరోసిస్ అంటే ఎముక మధ్యలో చూడండి ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఏ విధంగా ఉన్నాయి చూడండి. ఎముకలో మామూలుగా ఎముక అంటే కంప్లీట్ గా కాల్షియం ఫాస్ఫరస్ నిండి ఉండాలి, కానీ ఇక్కడ చూడండి కాల్షియం ఫాస్ఫరస్ కాకుండా మధ్యలో గ్యాప్స్ కూడా ఉన్నాయి. ఆ గ్యాప్స్ ఎప్పుడైతే వచ్చాయో ఆ ఎముకలు అనేవి ఈజీగా ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ విరిగిపోయేటటువంటి వ్యాధిని రికెట్స్ వ్యాధి అని పిలుస్తారు. ఇది ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఆస్టియోమలేషియా లేదా ఆస్టియోపోరోసిస్ అని పిలుస్తారు అనమాట. చిన్నపిల్లలు అయితే రికెట్స్ అంటారు, పెద్దవాళ్ళు అయితే ఆస్టియోమలేషియా అని కానీ ఆస్టియోపోరోసిస్ అని కానీ పిలుస్తారు. ओके ఒకసారి చూడండి ఇంకా ఈ వీడియో. मतलब क्या है, अगर आपकी बोन्स बहुत ज्यादा इजीली ब्रेकेबल है, ये तब तक नहीं पता चलता है जब तक कोई बोन में इंजरी ना हो, यानी फ्रैक्चर वगैरह ना हो, तब तक इस बीमारी के बारे में पता नहीं चलता है. ఏంటన్నా और ऑस्टियोपोरोसिस వాయిస్ డబల్ వచ్చేస్తుంది సార్. అవును సార్, నేను అదే చెప్దాం అనుకున్నానండి. ఏదో ఒకటి మ్యూట్ చేసేస్తే డబల్ రాదు సార్. అదేంటమ్మా నాకేం వినిపించట్లేదు, ఒకటే ఉంది, నేను ఏం పెట్టలేదు ఇందులో. లేదు సార్, డబల్ వచ్చేస్తుంది, గోల్లాగా వచ్చేస్తుంది సార్. అవునా? అంటే మీరు అక్కడ మ్యూట్ ఆన్ ఈ నెంబర్ ఉంది కదా సార్, స్క్రీన్ ప్రెజెంటింగ్ ఆపకుండానే ఇది ఆపేస్తే సరిపోతుంది సార్. ఓహో అలా అంటారా? అయితే ఆ పని చేస్తానండి, మ్యూట్ లో పెడతానండి, ఎందుకే మంచిది. ఓకే మ్యూట్ పెట్టాను. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. का मतलब क्या है, बोन डेंसिटी का कम हो जाना. यहाँ पिक्चर ఇప్పుడు క్లియర్ గా ఉంది दो సార్. बोन डेंसिटीज मैंने यहाँ दिखाई है. यहाँ ये देखिए
कितनी हार्ड लग रही है ये बोन, ठीक है। और ऑस्टियोपोरोसिस जिसको हो उसकी इस तरह की बोन हो जाती है, मतलब एम्प्टी स्पेसेस जो है बोन्स के बीच वो बढ़ जाती है, डेंसिटी कम हो जाती है। एंड ऑस्टियोमलेशिया, ऑस्टियोपोरोसिस बोथ आर मोर कॉमन इन फीमेल, ठीक है। सो इफ यू आर अ गर्ल और इफ यू आर अ वुमेन देन इट्स मोर इम्पोर्टेंट कि आप विटामिन डी की कंजम्पशन एंड सन एक्सपोजर का ध्यान रखें, ताकि आपको इन दोनों बीमारियों से अपनी बॉडी को इम्यूनिटी प्रोवाइड कर सके, ठीक है। सिम्टम्स ऑफ एक्सेस, अगर बहुत ज़्यादा हो जाए विटामिन डी तो क्या हो सकता है, सबसे पहले कैल्सिफाइड कार्टिलेज। कैल्सिफाइड कार्टिलेज क्या है कि आपकी कार्टिलेज के अंदर कैल्शियम सॉल्ट्स डिपॉजिट हो जाते हैं। कार्टिलेज एक मसल टाइप का होता है जो बोन से कम स्ट्रॉन्ग होता है, फ्लेक्सिबल होता है वो, और वो बोन्स के बीच, जॉइंट्स के बीच, जितने के जॉइंट्स होते हैं ना, चाहे एल्बो जॉइंट हो या एंकल जॉइंट हो, इनके बीच प्रेजेंट होती है कार्टिलेज, ठीक है। अगर कार्टिलेज की लेयर के अंदर कैल्शियम का डिपोजिशन बहुत ज़्यादा हो जाता है तो उसे कैल्सिफाइड कार्टिलेज कहते हैं। तो ये पहला एक्सेस होने का सिम्टम है। दूसरा, हाई कैल्शियम लेवल इन ब्लड कॉजेज एबनॉर्मल हार्ट बीट एंड डैमेज ऑर्गन सच एज किडनीज। अगर बहुत ज़्यादा ब्लड में कैल्शियम का एब्जॉर्प्शन हो जाए विटामिन डी हाई होने की वजह से, तो हार्ट बीट एबनॉर्मल हो जाती है और किडनी को जो है वो डैमेज कर सकती है, ठीक है। वॉमिटिंग और डायरिया की सेंसेशन होना, सोर आइज, आंखें दुखना, इची स्किन, स्किन में बहुत ज़्यादा इचीनेस यानी कि खुजली होना, ये सब सिम्टम्स हो सकते हैं एक्सेस ऑफ विटामिन डी के, ठीक है। Now let's move on to the next vitamin which is vitamin A. ये एक और विटामिन है जो ये बहुत ज्यादा scientific आजकल name చూడండి ब्यूटी అమ్మా, retinol. इंडस्ट्री जो है वो इस्तेमाल कर The रही है। scientific name क्यों है कर रही retinol. है? क्योंकि इसमें एंटी एजिंग प्रॉपर्टीज या एंटी एजिंग प्रॉपर्टीज, जिस जो भी नाम से आप इसे बुलाते हैं, वो होती है, ठीक है। एज को रोकने के लिए ये प्रोडक्ट जो है, ये विटामिन जो है बहुत ज्यादा अच्छा काम करता है, और इसका केमिकल नेम है रेटिनॉल, ठीक है। तो जो दवाइयों में या अगर అమ్మ ఇక్కడ ఇంకో పాయింట్ మీకు ఒక మంచి పాయింట్ చెప్తాను చూడమ్మా. వృద్ధాప్యాన్ని తగ్గించే విటమిన్ అని దేని పిలుస్తారు అని క్వశ్చన్ ఉంటుందమ్మా. వృద్ధాప్యాన్ని తగ్గించే విటమిన్ అని దేని పిలుస్తారు అంటే విటమిన్ ఏ అని పిలుస్తారనమాట. మనం చూడండి, వృద్ధాప్యం అంటే ఏంటి, పెద్దవాళ్ళు అయిపోవడం, అంటే చర్మం అనేది ముడతలు పడడం ఉంటుంది కదా, ఆ చర్మం ముడతలు పడకుండా చేయడంలో విటమిన్ ఏ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అందువల్ల దాన్ని వృద్ధాప్యాన్ని తగ్గించే విటమిన్ అని పిలుస్తారు. ఓకే, ఆ పాయింట్ కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. अगर मैं कहूँ ये कॉस्मेटिक्स में पाया जाता है तो रेटिनॉल के नाम से ही पाया जाता है, ठीक है। सोर्सेस कहाँ क्या है इसके, कहाँ से विटामिन ए हमारी बॉडी को मिल सकता है? डेयरी प्रोडक्ट्स, दूध, दही, मक्खन, घी, पनीर, जितने भी डेयरी प्रोडक्ट्स हैं दे आर रिच इन विटामिन ए। कॉड लिवर ऑयल, अगेन मैंने आपको बताया था ना, येलो येलो कैप्सूल्स, इस तरह की येलो कैप्सूल्स होती हैं फिश ऑयल की, ठीक है। दिस इज कॉड लिवर ऑयल। डार्क ग्रीन एंड येलो वेजिटेबल्स, अगेन हरी सब्जियां एंड फ्रूट्स। तो इन सभी प्रोडक्ट से आपकी बॉडी को विटामिन ए मिलता है। नाउ लेट्स सी व्हाई विटामिन ए इज इम्पोर्टेंट। फर्स्ट, मेंटेन्स आई हेल्थ, दिस इज द प्राइमरी फंक्शन ऑफ विटामिन ए, कि आंखों की गुड हेल्थ जो है, हमारी आंखें प्रॉपरली काम करे उसके लिए काम करता है। प्रमोट्स ग्रोथ एंड डेवलपमेंट, मेंटेन्स हेल्दी बोन्स एंड टीथ, हमारे बोन्स हेल्दी रहे, टीथ हेल्दी रहे, उसके लिए काम करता है। एनहांस द प्रोटेक्शन एंड रीजनरेशन ऑफ सेल एंड म्यूकस मेम्ब्रेन, ठीक है। क्या करता है कि सेल की रीजनरेशन, जो डैमेज होते रहते हैं सेल, वो अपने आप को रीजनरेट करते नहीं, ठीक है, उस प्रोसेस में ये हेल्प करता है। मेंटेन्स हेल्दी रेस्पिरेटरी एंड इंटेस्टाइनल ट्रैक्ट्स, हमारे इंटेस्टाइन के जो ट्रैक्ट्स हैं जहाँ से खाना गुजरता है, डाइजेशन का प्रोसेस जहाँ होता है, वो हेल्दी रहे। रेस्पिरेटरी जो हमारा ट्रैक है ओसोफेगस वाला, ठीक है, वो सारा हेल्दी रहे। मेंटेन हेल्दी हेयर, नेल्स एंड स्किन, ठीक है, अच्छे बाल, अच्छे नाखून, अच्छी स्किन, ये सब मेंटेन करने में विटामिन ए मदद करता है। नाउ सिम्टम्स ऑफ डेफिशिएंसी एंड सिम्टम्स ऑफ एक्सेस, अगर विटामिन ए की बॉडी में कमी है तो सबसे बड़ी प्रॉब्लम जो हो सकती है वो है नाइट ब्लाइंडनेस और ड्राई आईज, ठीक है। नाइट ब्लाइंडनेस का मतलब क्या है? सनसेट के बाद इंसान की विजन जो है वो खत्म हो जाती है, उसे दिखना बिल्कुल बंद हो जाता है, दैट इज नाइट ब्लाइंडनेस। ड्राई आईज का मतलब क्या है कि आंखों में आपके पानी सा होता है, जिसको आप एक्वस ह्यूमर कहते हैं, उसकी कमी हो जाने से आंखों में खिंचाव सा महसूस होता है, दैट इज ड्राई आईज। स्किन ड्राई होना, स्टमक में डिस्कम्फर्ट होना, ग्रोथ प्रॉपर ना होना, वीक बोन्स और टीथ होना, ये सब विटामिन ए की डेफिशिएंसी से हो सकता है, ठीक है। यहाँ पर पिक्चर में मैंने आपको दिखाया भी है कुछ ब्यूटी प्रोडक्ट्स है, देखो ओले जो है, या रेटिन ए क्रीम है, बायोपिल क्रीम है, इनमें देखो यहाँ पर भी रेटिडर्म यहाँ पर लिखा है सीरम में, देखो यहाँ पर रेटिनॉल लिखा है, यहाँ पर
आपका रेटिन लिखा है, तो ऐसे अलग अलग नामों से रेटिनॉल जो है वो सीरम्स में और क्रीम्स में आने लगा है ड्यू टू इट्स एंटी एजिंग प्रॉपर्टीज। ठीक है, अगर एक्सेस में हो जाए विटामिन ए तो क्या प्रॉब्लम होती है? ड्राई, स्केली, पीलिंग, इचिंग स्किन, यानी कि खुजली होना स्किन पर, ठीक है, रैश होना, ऊपर से स्किन की लेयर्स उतरना ड्राई, ये सारे सिम्टम्स हो सकते हैं। हेयर लॉस होना, पुअर एपेटाइट होना, थकावट महसूस होना, वॉमिटिंग, स्टमक डिस्कम्फर्ट, लिवर को डैमेज होना, ज्यादा इंजरी होना लिवर में, हेडेक, बोन पेन, हड्डियों में दर्द होना, नर्वसनेस होना, इरिटेशन होना जल्दी। सो नाउ नेक्स्ट जिन विटामिन के बारे में हम पढ़ने वाले हैं वो है विटामिन बी कॉम्प्लेक्स। ठीक है, जिसके अंदर बहुत सारे विटामिन आते हैं। सो लेट्स सी कौन कौन से आते हैं। विटामिन B1, B2, B6, B12। सी और भी बहुत सारे विटामिन होते हैं विटामिन बी कॉम्प्लेक्स के अंदर, उनकी कैटेगरी के अंदर, लेकिन वो सब कंपैरेटिव एग्जाम्स में नहीं पूछे जाते। सो 4 मोस्ट इम्पॉर्टेंट जो है जिन पे क्वेश्चन आता है वो मैंने यहाँ डिस्कस किए हैं। सबसे पहले बात करते हैं विटामिन B1 की, जिसका नाम है थायमिन। ठीक है, सोर्स क्या है? स्प्राउट्स एंड यीस्ट। ठीक है, स्प्राउट्स आपको मैंने पहले बताया कि बेरी बेरी क्या होता है, ये दो तरह का होता है, वेट बेरी बेरी एंड ड्राई बेरी बेरी, दो तरह। सोर्स इसका है स्प्राउट्स, काउज मिल्क, जो येलो गाय, एक तो भैंस का दूध होता है ना, वो नहीं, जो गाय का दूध होता है जो येलोइश इन कलर होता है, विटामिन B2 की डेफिशिएंसी से। नाउ लेट्स मूव ऑन टू द नेक्स्ट विटामिन, दैट इज विटामिन B6, जिसका नाम है पायरिडॉक्साइन या पायरिडॉक्सिन, जो भी आप इसकी प्रोनाउंसिएशन करना चाहें। विटामिन, सो इट्स टाइम क्या विटामिन B6 हो सकते हैं। लास्ट एंड हेल्प करता है, तो अगर विटामिन B12 की कमी होगी तो आरबीसीज बॉडी में प्रोड्यूस नहीं होंगे, आरबीसीज प्रोड्यूस नहीं होंगे तो ऑक्सीजन नहीं ब्लड में फ्लो होगा। ठीक है ना, तो एनीमिया, खून की कमी होती है अगर आरबीसीज कम होते हैं, तो एनीमिया की बीमारी जो है उससे जनरेट हो सकती है। ठीक है, सो क्लियर हुए चारों विटामिन B1, B2। ఇవి విటమిన్స్ అండ్ మినరల్స్ అమ్మా. అంటే మానవునికి ఉపయోగపడేటువంటి విటమిన్స్, మినరల్స్ అనేవి ఈ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి. అవి ఏ ఆహార పదార్థాలు లభిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అవి లోపించడం వల్ల వచ్చేటటువంటి వ్యాధులు ఏంటి, అవి లోపించకుండా చేయాలి అంటే ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి, దీని గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏమైనా ఇక్కడ ఏం డౌట్ ఉంటే చెప్పండి అమ్మా, నాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా? ఇంకేం డౌట్స్ లేవు? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా అమ్మా?